మిత్రులకు జై భీమ్. నా పేరు కాగిత కోడేశ్వరరావు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ప్యారీ ట్రైన్ ఇది ఈ కట్టు చూశారు కదా, దీనికి వెనక ఆఫీసు మురుగునీటి పారుదల శాఖకు సంబంధించి హెడ్ ఆఫీసు. ఇక్కడ వందల ట్రక్కులు కొట్టేశారు, చాలా మెరగుంది. ఇసుక కొట్టేస్తూ ఉంటే ఇక్కడ సంబంధించిన ఏఈ దీని మీద ఇటు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. రేపు ఈ వర్షాలకి ఫ్లడ్ వస్తే ఈ కట్ట తెగిందనుకో, ఈ మొత్తం పోయిద్ది. ఇంజనీర్ కాలేజీ అంతా లక్షలు శాలరీలు తీసుకుంటున్న ఏఈలు ఏం చేస్తున్నారు? ఈ ఇసుక కొట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చూసి చూడనట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. కంపల్సరిగా గతంలో కూడా ఇక్కడ చెట్లు కొడితే వేల టన్నుల సరుకు చెట్లు కొట్టుకెళ్తే మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ సంబంధిత అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండారు. మేము దీనిపైన అప్పుడున్న ప్రకాష్ జైన్ గారికి కూడా కంప్లైంట్ చేశాం. అప్పుడు జేసీగా ఉన్న ఆయనకి దీని మీద ఎంక్వైరీ చేయమన్నాం. ఈ అధికారులు ఎవరు ఉండారో వాళ్ళని సస్పెండ్ చేయమంటే ఇప్పుడు వరకు కూడా ఈ అధికారుల మీద చర్య తీసుకున్నది లేదు. ఆనాడు ఆ ట్రాక్టర్లకు సంబంధించి ఫోటోలు కూడా పెట్టాం మేము. అంటే ప్రజల ఆస్తిని కాపాడాల్సిన ఈ అధికారులు జీతాలు తీసుకుంటా వీళ్ళే ఈ దొంగలకి సహకరిస్తా పెద్ద దొంగలుగా తయారయ్యారు. ఇలాంటి దుర్మార్గుల్ని వెంటనే విధుల్లో నుండి బహిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, చూశారు కదా ఎంత ఇసుక ఇది. నైట్ పగలు కొడుతుంటే ఉంటే ఇంతకుముందే కొట్టుకెళ్ళినట్టుకుంది. ఇప్పుడు ఇదంతా కూడా చూస్తూ ఉంటే దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోవాలా. మేము కలెక్టర్ గారికి ఈ మొత్తం కూడా చూపిస్తాము. ఈ ఎవరైతే సంబంధించిన ఏఈ ఉండారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నుండి తీసేయాలని కూడా మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రజల పక్షానని వీళ్ళు వాళ్ళు కలిసి ఎంత ఇసుక దోపిడీ చేస్తున్నారంటే కట్లో ఎక్కడుంటే అక్కడ పంది కొక్కుల్లాగా తినే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మిత్రులారా, చూడండి, ఎక్కడ పడ్డా కానీ ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ప్రజల సొమ్ము ఉంటే దాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై భీమ్, జై ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ.